నమస్తే. నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్స్ సెంటర్. మా బ్రాంచెస్ హైదరాబాద్‌లోని మాదాపూర్ మరియు సైదాబాద్ కాలనీలో ఉన్నాయి. ఈరోజు నేను ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ఫిక్స్డ్ టీత్ ఆన్ ఇంప్లాంట్స్ చేయించుకున్న తర్వాత, ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత మీరు తీసుకోవాల్సిన 18 డూస్ అండ్ డోంట్స్ ఆర్ 18 జాగ్రత్తల గురించి మాట్లాడబోతున్నాను. ఇదే కాకుండా మీ ఇంప్లాంట్ పర్మనెంట్‌గా ఉండాలంటే ఏమేం చేయాలి? ఓకే. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మీ నోట్లో మీ డాక్టర్ గారు గాజ్ కానీ, కాటన్ గానీ పెట్టి కొరికి పెట్టమంటారు. అది అలా గంట సేపు కొరికి పెట్టాలి. ఓకే. ఉమ్మొస్తే మింగేసేయాలి. బయటికి ఉమ్మొద్దు. అండ్ అది కొరికి పెట్టకుండా మాట్లాడితే ఏమవుతుందంటే గాజ్ అనేది జరిగిపోయి బ్లీడింగ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే 1 అవర్ అయిన తర్వాత కాటన్ తీసేయాలి. 1 అవర్ అంటే 1 అవరే ఎక్కువ సేపు పెట్టుకోవద్దు. ఓకే. 1 అవర్ అయినాక కాటన్ తీసేసి ఏమైనా చల్లగా తీసుకోండి. ఐస్ క్రీమ్ తీసుకుంటే దాంట్లో నట్స్ ఉండకూడదు. ప్లెయిన్ ఐస్ క్రీమ్ తీసుకోండి, లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి. ఎరేటెడ్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు. అండ్ ఇఫ్ పాసిబుల్ కోకోనట్ వాటర్ తీసుకోండి. కోకోనట్ వాటర్‌లో ఉన్న ఎలక్ట్రోలైట్స్ ఏంటంటే మీ హీలింగ్ ప్రాసెస్‌ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ నేనిప్పుడు జ్యూసెస్ తీసుకోవచ్చని చెప్పాను చూడండి. ఆ జ్యూసెస్ మాత్రం స్ట్రాతో తాగకూడదు. స్ట్రాస్‌తో తాగడం వల్ల ఏమవుతుందంటే, ఆ స్ట్రా మనం పీల్చేటప్పుడు అదొక నెగెటివ్ ప్రెషర్ క్రియేట్ చేసి దాంతో ఈ మన నోట్లో ఫార్మ్ అయిన బ్లడ్ క్లాట్‌ని డిస్టర్బ్ చేయొచ్చు. దాన్ని డిస్లాట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇంప్లాంట్ పెట్టడానికి మీ డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇస్తారు. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏంటంటే తిమ్మిరి ఇంజెక్షన్ అదంతా మొద్దుబారుతుంది నోరంతా. సో, ఈ తిమ్మిరి ఇంజెక్షన్ ఒక 2-3 అవర్స్ వరకు ఉంటుంది దాని ఎఫెక్ట్. ఈ తిమ్మిరున్నప్పుడు తింటే ఏమవుతుందంటే ఎస్పెషల్లీ కింద దానికి ఇచ్చారనుకోండి ఇంజెక్షన్ ఇస్తే ఇదేంటంటే ఈ సగం పెదవి, నాలుక అంతా తిమ్మిరొచ్చేస్తుంది. సో, ఆ తిమ్మిరిలో తింటే మన నాలుక గానీ, పెదవి గానీ పళ్ళ మధ్యలోకొచ్చినా మనకప్పుడు తెలీదు. సెన్సేషన్ ఉండదు. ఓకే. సో, ఈ లిప్‌ని ఆహ్, టంగ్‌ని కొరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో, నమ్‌నెస్ తగ్గే వరకు ఏమి తినకూడదు. అంటే హార్డ్ ఫుడ్ తీసుకోవద్దు. సాఫ్ట్ డైట్ ఏమైనా తీసుకోవచ్చు. లిక్విడ్ డైట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐస్ ప్యాక్. మీకు స్వెల్లింగ్ కనుక రావద్దనుకుంటే ఐస్ ప్యాక్ తీసుకోవాలి. మనకి ఐస్ ప్యాక్స్ దొరుకుతాయి మార్కెట్‌లో. లేకపోతే ఫ్రిడ్జ్‌లో ఒక జిప్‌లాక్ కవర్ గాని, ఏదైనా ప్లాస్టిక్ కవర్ గాని తీసుకొని మన దగ్గర ఉన్న ఐస్ పీసెస్ ఏసి బయట నుంచి కాపితే ఏమవుతుందంటే ఈ స్వెల్లింగ్ చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. అయితే ఈ కాపడం మాత్రం మీకు వీలైనంత సేపు ఇలా పెట్టుకొని కొంసేపు తీసేయాలి. మళ్ళీ పెట్టుకొని ఇలా అలా వీలైనంత వరకు 24 అవర్స్ వరకు చేయండి. ఓకే. ఆఫ్టర్ 24 అవర్స్ ఈ కోల్డ్ కంప్రెషన్ చేసినా పెద్ద లాభం ఉండదు. సో, అవాయిడ్ చేయడం బెటర్. నెక్స్ట్ స్వెల్లింగ్. స్వెల్లింగ్ పెద్ద ప్రొసీజర్ అయిందనుకోండి, ఫుల్ మౌత్ ట్రీట్మెంట్ అట్లా చేస్తే చిన్న 1, 2 ఇంప్లాంట్స్‌కైతే పెద్ద స్వెల్లింగ్ ఏం రాదు. ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేస్తే గనక స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అది ఒక 24 అవర్స్ వరకు మీకు అంత ఆబ్వియస్‌గా తెలవకపోయినా ఆ స్వెల్లింగ్ అనేది 2-3 డేస్‌లో పీక్‌కెళ్తుంది. ఓకే. స్వెల్లింగ్ ఎక్కువవుతుంది. అండ్ ఈ స్వెల్లింగ్ అనేది నార్మలే. దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి బ్లడ్ ఊజింగ్. కొంచెం బ్లడొచ్చినా ఏమవుతుందంటే మన నోట్లో ఉన్న వాటర్‌తో కలిసి చాలా ఎక్కువున్నట్టు అనిపిస్తుంది. ఈ బ్లడ్ ఊజింగ్ అనేది గూడా నార్మల్. మనం మనం చల్లది తీసుకోవాలని చెప్పాను గదండీ! కాటన్ తీసినాక. ఆ చల్లది తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ కోల్డ్‌నెస్‌కి లోపల ఈ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ బ్లీడింగ్ మరి 2-3 అవర్స్ కంటే ఎక్కువయిందంటే మాత్రం మీ డాక్టర్ గారిని తప్పకుండా సంప్రదించండి. ఇంకోటి ఆహ్, ఫింగర్‌తో గానీ, టంగ్‌తో కానీ ఆ వూండ్ సైడ్ ఇట్లా డిస్టర్బ్ చేయొద్దు. అలా చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ సేమ్ బ్లడ్ క్లాట్ ఏదైతే ఫార్మ్ అవుతుందో అది డిస్లాడ్జ్ అయ్యి మళ్ళీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి డైట్‌లో చాలామందికి ఈ డౌట్ వస్తుంటుంది. డైట్‌లో ఏం తీసుకోవాలని. ఆహ్, సో, గట్టి పదార్థాలైతే తినలేరు. ఆహ్, ఒకవేళ ఒకటే సైడ్ ఇంప్లాంట్స్ చేశారంటే ఇటు సైడ్ తినొచ్చు కానీ ప్రిఫరబ్లీ కొంచెం సాఫ్ట్ డైట్ తీసుకుంటేనే బెటరు. మ్యాష్డ్ పొటాటోస్ అంటే ఆలుగడ్డను బాగా ఉడకబెట్టి దాంట్లో కొంచెం టేస్ట్ కోసం పెప్పర్, సాల్ట్ ఏసుకొని తినొచ్చు. లేకపోతే సూప్స్ తాగొచ్చు. సూప్స్ తాగినా గానీ చెప్పాను గదా! వేడిది తీసుకోవద్దని కొంచెం చల్లార్చి తాగండి. అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఇట్లా ఏదైనా మెత్తది దాంట్లో మన పోపు గింజలు లేకుండా కొంచెం ఆహ్, ఇడ్లీ గానీ, ఉప్మా గానీ అట్లా సాఫ్ట్ ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. నమలడానికి అవసరం లేని ఫుడ్ తీసుకోవచ్చనమాట.
నెక్స్ట్ మెడికేషన్ టాబ్లెట్స్ రాసిస్తారు కదా మీ డాక్టర్ గారు, అది మాత్రం నియమం తప్పకుండా కోర్స్ అయిపోయే వరకు వేసుకోవాలి. ఒకవేళ కనుక మీరు బ్లడ్ థిన్నర్ కనుక ఈ ప్రొసీజర్ కోసం ఆపేస్తుంటే ఒక 24 hours తర్వాత ఆ టాబ్లెట్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి స్టే హైడ్రేటెడ్, వీలైనంత వాటర్ తాగాలి. ఎందుకంటే ఈ మేజర్ ట్రీట్మెంట్ ఏదైనా అయితే కొంచెం బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేయడానికి వీలైనంత ఎక్కువ వాటర్ తాగండి. ఇంకోటి, రాత్రి పడుకునే ముందు ఇలా ఫ్లాట్గా పడుకోకుండా కొంచెం సెమీ ఇంక్లైన్ పొజిషన్లో పడుకోవాలి. అంటే మన హెడ్ లెవెల్ మన హార్ట్ లెవెల్ కంటే ఎత్తులో ఉండాలన్నమాట. ఓకే, సెమీ ఇంక్లైన్ పొజిషన్లో పడుకోవడానికి మీరు ఒక పిల్లో బదులు ఇంకో ఎక్స్ట్రా పిల్లో వేసుకోండి. ఇంకోటి, ఒకవేళ కనుక మీకు డిజీనెస్ వస్తుంటే మాత్రం దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేయాలి. దానికి తల కిందికి ఉండి కొంచెం కాలు పైకి ఉండాలి. సో దీనికి ఏంటంటే కాళ్ళ కింద మెత్తలు వేసుకోవడం కానీ లేదా కాలు ఫోల్డ్ చేసి పెట్టుకోవడం కానీ చేయాలన్నమాట గిడ్డినెస్ ఉంటే మాత్రం. ఇంకొకటి వామిటింగ్ అండి. వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే కొంచెం ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఉందనుకోండి, ట్రీట్మెంట్ చేసేటప్పుడు చాలామంది యాక్సిడెంటల్గా బ్లడ్ వస్తుందిగా అది మింగే ఛాన్సెస్ ఉంటాయి. సో మింగినప్పుడు ఒకసారి ఈవినింగ్ వామిటింగ్ కావచ్చు, అది 1-2 సార్లు అయితే ఓకే. కానీ అంతకంటే ఎక్కువ అయితే మాత్రం కంపల్సరీ మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. దానికి అవసరం ఉన్న టాబ్లెట్ రాసిస్తారు. ఇంకొకటి, వర్కౌట్ ఒక 3 to 4 days ఎక్సర్సైజ్ వర్కౌట్ చేయడం మాత్రం అవాయిడ్ చేయండి. అండ్ స్మోకింగ్ చేయొద్దు 2 to 3 days వరకు. దాంతో హీలింగ్ అనేది హ్యాంపర్ అవుతుంది. ఇంకోటి, మన ఓరల్ హైజీన్ అనేది ప్రాపర్గా నీట్గా మెయింటైన్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఫుల్ మౌత్ కేసెస్ అనుకోండి, ఎస్పెషల్లీ బ్రషింగ్ అనేది కొంచెం పాసిబుల్ కాదు. సో మౌత్ రిన్సింగ్ తోటే మనం నీట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీ డాక్టర్ గారు కనుక మీకు ఏదైనా మౌత్ వాష్ రాసి ఇచ్చారనుకోండి, ఆ మౌత్ వాష్ వాడండి. లేకపోతే సాల్ట్ వాటర్ రిన్సింగ్ అయినా పర్లేదు. కొంచెం గోరువెచ్చని నీళ్ళలో చిటికెడు ఉప్పేసి నోట్లో వాటర్ కొంచెం రిటైన్ చేసి తర్వాత ఉమ్మాలి. అదే ఈ మౌత్ రిన్సింగ్ అనేది ట్రీట్మెంట్కి 24 hours తర్వాతే చేయాలి. అంటే ఇంప్లాంట్ పెట్టిన 24 hours తర్వాతే చేయాలి. ఇవండి 18 పాయింట్స్ చెప్పాను కదా, 18 డూస్ అండ్ డోంట్స్ అని. అయితే ఇవి కాకుండా మీ ఇంప్లాంట్ పర్మనెంట్గా ఉండాలంటే ఏం చేయాలంటే, ప్రాబ్లం కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, పెద్ద ఇంప్లాంట్స్ చేయించుకున్నంత మాత్రాన స్పెషల్ కేర్ ఏం తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. మన రెగ్యులర్ కేరే. బ్రషింగ్ ఒకటి, బ్రష్ ట్వైస్ అ డే. నెక్స్ట్ ఫ్లాసింగ్, ఒకవేళ బ్రిడ్జెస్ కాకుండా ఇండివిజువల్ క్రౌన్స్ అనుకోండి, ప్రాపర్గా ఫ్లాస్ చేసుకోండి. అండ్ మౌత్ రిన్సింగ్, ఓకే, తిన్న వెంటనే ఏం ఇరుక్కోకుండా ప్రాపర్గా రిన్స్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఎప్పుడైనా మీకు క్యాప్ లూజ్ కావడము అట్లా ఏమైనా అనిపిస్తే మాత్రం ఎక్కువ డిలే చేయకుండా ఇమీడియట్గా వచ్చి మళ్ళీ సేమ్ క్యాప్ ఫిక్స్ చేయించేసుకోవచ్చు. ఇంకోటి, డెంటిస్ట్ని ఎవ్రీ 8 to 10 months కంపల్సరీగా విజిట్ చేసి టీత్ క్లీన్ చేసుకున్నారనుకోండి, గార ఏదైనా పడితే మళ్ళీ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చి మన ఇంప్లాంట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో రెగ్యులర్గా క్లీన్ చేయించుకుంటే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.